అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. బిర్యానీస్లో ఇప్పటివరకు వెజ్ బిర్యానీస్, నాన్ వెజ్ బిర్యానీస్ ఇలా చాలా రకాలు చూపించాను. కానీ ఇవాళ మాత్రం కొంచెం డిఫరెంట్గా నేను మీకు సేమియా బిర్యానీ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో రండి, వెంటనే ఇది ఎలా చేయాలో మనం చూద్దాం. ముందుగా ఒక వెడల్పాంటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇందులో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 3 లవంగులు, 2 యాలకులు వేసి వేయించాలి. ఇందులో చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగి రంగు మారిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఒక్కసారి కలపాలి. ఇందులో పచ్చివాసన పోయిన తర్వాత చిన్నగా తరిగిన 2 టొమాటోలు వేసి ఒక 5 నిమిషాలు వేయించాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులో చిన్నగా తరిగిన ఒక క్యారెట్, తరిగిన కొన్ని బీన్స్, తరిగిన ఒక బంగాళదుంప, పావు కప్పు బఠానీలు వేసి కలిపి 2 నిమిషాలు వేస్తే బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో రుచి కోసం 1 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేయాలి. ఇలా మసాలాతో కలిపిన కూరగాయలన్నీ 5 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత ఇందులో 3/4 కప్పు నీళ్లు పోసి మసాలాని ఇలా మిక్స్ చేయాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కడాయికి ఒక మూత పెట్టి కూరగాయలన్నీ పూర్తిగా ఉడికించాలి. వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిన తర్వాత ఒక బౌల్ అంత తరిగిన కొత్తిమీర, ఒక బౌల్ అంత పుదీనా ఆకులు వేస్తున్నాను. ఇవి వేయడం వల్ల బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇవన్నీ జస్ట్ ఇలా లైట్గా వేయించిన తర్వాత కడాయిని పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు ఒక లోతైన గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత 1 కప్పు వేయించిన సేమియా వేసి ఉడికించాలి. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే మామూలు సేమియాని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీరు డ్రై రోస్ట్ చేసి వాడుకోవచ్చు. వేయించిన సేమియా వాడితేనే బిర్యానీ పొడి పొడిగా పర్ఫెక్ట్గా ముద్దగా అవ్వకుండా వస్తుంది. ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత సేమియాని పూర్తిగా కాకుండా 90% ఉడికిస్తే సరిపోతుంది. ఆ తర్వాత వడకట్టిన సేమియాని కడాయిలో వేసి కూరగాయలతో కలిపి మిక్స్ చేయాలి. ఇలా మొత్తం ఒక్కసారి కలిపిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కడాయికి మళ్ళీ మూత పెట్టి బిర్యానీని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతే, రుచికరమైన సేమియా బిర్యానీ తయారైనట్టే. పొయ్యి కట్టేసి వెంటనే దీన్ని సర్వింగ్ ప్లేట్లో వేసి కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.